కుటుంబం అంతా బాగుండాలంటే ఇంట్లో దుర్వ్యసనాల పాలైన వాడిని దుబారా చేస్తున్న వాడిని నిర్దాక్షిణ్యంగా మెడబట్టి బయటికి గెంటేయాలి. మనం ఎంతమంది చేయగలము ఆ పని? వాడు తాగుపోతుంది తెలుసు, తిరుగుపోతుంది తెలుసు, సినిమాలు తీస్తున్నాడని తెలుసు, పొలాలు అమ్మేసి ఇక్కడ వాడు ఇంట్లో పెట్టు కూర్చుంటాడు. వాడే బాగుపడతాడు. ఇంకా కొంచెం విపరీత వ్యాఖ్యానాలు. పెళ్లి చేస్తే బాగుపడతాడు. పడ్డమ్మా దాని గొంతు కోసేయక. పెళ్లి చేస్తే బాగుపడతాడా అంటే మనం తప్పించుకోవడం బాధ్యత. పెళ్లి ఎందుకంటే మనం తప్పించుకోవడం. ఆ పిల్ల పడుతుంది. పైగా పిల్ల వచ్చాక కూడా వీడు వ్యసనం కొనసాగింది అనుకోండి, పాదమహిమ ఎక్కడదో ఇది. ఎందుకంటే కోళ్ల పాదం మనకి నచ్చదు, అత్తగారి పాదం కోళ్లకి నచ్చదు. పాదాల్లో ఏముంటుందమ్మా? పాదమహిమ అంట ఒకటి తీరిక మనకి దూరం. ఎందుకంటే అనాలి కదా, అనడానికి ఏదో ఒకటి దొరకాలి కదా. ఇది వరకు కొంచెం పుచ్చుకునేవాడమ్మా, అమ్మాయి వచ్చాక ఇంకా ఎక్కువ పుచ్చుకుంటున్నాడు. అబ్బా మొత్తం అందరికీ ఆ వచ్చిన అమ్మాయే కారణం. 25 ఏళ్ళు ఎక్కడో పుట్టింట్లో పెరిగి మన ఇంటికి వచ్చిన అమ్మాయిని ఎలా చూడాలి? మనతో సమానంగా, మన కూతురుతో సమానంగా చూడొద్దు. వచ్చిన 3వ రోజున ఆక్షేపణలా. రోజు కనీసం 3-4 సార్లు కాళ్ళు కడుక్కోవాలి. ఆడా మొగ తేడా లేకుండా. ఆడవాళ్ళైతే మరీను బయటికి వెళ్ళొచ్చామంటే కాళ్ళు కడుక్కోవాలి. అంతేకాదు ఓసారి పేరంటానికో పెళ్లికో పెడతాం, చూడకూడని వాళ్ళు చూస్తారు. మనకి తెలియదు ఎవరేమిటో, అసలు ఎవరి చూపుల్లో ఏముందో తెలియదు. ఆ దిష్టి పోవాలంటే ఇంటికొచ్చి కాళ్ళు కడుక్కోవాలి. ఇది గుడ్డి నమ్మకం కాదు, శాస్త్రీయం, పక్కా నిజం. ఇది అనుమానం వెళ్ళా. వాళ్ళ చూపులు పడితే కొన్ని ఇబ్బందులు వస్తాయి. పసిపిల్లలకైతే స్నానమే చేయించాలి, సాంబ్రాణ పొగేసేయాలి, లేదా మన్నాడు ఏదో వచ్చేస్తుంది. ఎందుకంటే చూపుల్లోంచే మనోభావాలు ప్రసరిస్తే అనేక రకాల అసూయలు, ద్వేషాలు ఆ చూపుల్లోంచి వచ్చి మన మీద పడతాయి. అవి ముందు శరీరంలో చేరిన తర్వాత కిందకు వస్తాయి. ఎక్కడికి పోవండి, మనం జపం చేస్తున్నాం కదా, అందుకని కిందకు వస్తాయి. కిందకు వచ్చినవి కూడా మనలో ఉండకుండా ఉండాలంటే కాళ్ళు కడిగేసుకుంటే బాత్రూంలోకి పోతాయి, గొడవలేదు. అందుకని కాళ్ళు ఖచ్చితంగా కడుక్కోవాలి. వాళ్ళ అపార్ట్మెంట్లు కదా, బిల్డింగులు కదా అన్నట్టు కాళ్ళు కడుక్కోవాల్సిందే. మట్టికి దానికి సంబంధం లేదు. ఆ మాత్రం కనీసపాచారం కూడా పాటించకపోతే ఇంకా లక్ష్మీ సరస్వతులు మన ఇంట్లో ఎందుకుంటారు? శనిదేవత ఉంటుంది వచ్చి. ఇక్కడ నిద్ర రాని వాళ్ళు ఎవరైనా సరే, 10 ఏళ్ళై పెళ్లి అయిన వాళ్ళు మంచి పుస్తకం తీసుకోండి, చాలా తొందరగా వస్తుంది. ఇంకా రాలేదనుకోండి, జపం మొదలు పెట్టండి, ఒక క్షణంలో వస్తుంది. ఇంకా రాలేదనుకోండి, భార్యతో మాట్లాడండి, వెంటనే నిద్ర వస్తుంది. ఎందుకంటే మన మనస్సుకి ఇవి నచ్చవు. లోకంలో తండ్రులు కూడా అంతే. ఎందుకో కానీ మరి ఆడపిల్ల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. బహుశా కొడుకు దగ్గరికి నేను ఎప్పుడైనా వెళ్ళగలను, కొడుకు నా దగ్గరికి ఎప్పుడైనా వస్తాడు, కానీ కూతురు దగ్గరికి వెళ్ళి నాళ్ళు ఉండలేను కదా. అలాగే కూతుర్ని పిలుచుకుని నా దగ్గర ఎక్కువ నాళ్లు ఉంచుకోలేను కదా అనో ఏమిటో, ఆ పరిమితి ఉంది అనో ఏమిటో. మరి ఆ కూతురి మీద తండ్రికి చాలా ప్రేమ ఉంటుంది, పైకి కక్కడకని. కూతురు కూడా అంతే. ఎందుకని అంటే ఓ చమత్కారం ఉంటుంది. ఏదో ఇంట్లో ఫంక్షన్ అయిందనుకోండి, ఆ వచ్చిన బహుమానాలు ఉంటాయి. అన్నయ్య చెల్లి కలిసి అట్టపెట్లన్నీ విప్పి చూసుకుంటున్నారు అనుకోండి, అన్నయ్య పరాచకం అంటాడు. ఏమంటాడంటే, ఇవన్నీ మాకు వచ్చినవి, నీకెందుకే ఇవన్నీ, ఏమైనా మంచి ఉంటే పట్టుకోదామనే అంటాడు. ఎవరు? ఇద్దరూ కలిసి ఆ ఇంట్లో పుట్టిన వాళ్ళు. నోరు మీరా, నాకేం అక్కర్లేదు, మీ బావగారు నేను అడిగితే బోల్డ్ అని కొని పెడతారు అని పొడుచుకు చెప్తుంది. ఎన్ని మాటలు చెప్తుందో నాన్నగారండి, అన్నయ్య అలా అంటాడు, ఈ పెట్లు కానీ నేను ఇప్పుడు ఇప్పానంటే అంటుంది. అది బాధ. ఈ ఇంటి పిల్లని అంత మాట అంటారా? అదే అమ్మా అవన్నీ విప్పి చూడరా. వెంకటేశ్వర స్వామి ఎంత ప్రేమిస్తాడు లక్ష్మీదేవిని అంటే, ఆయన గడ్డం దగ్గర ఇలా పట్టుకుని ఇలా పక్కకి, ఇలా బొగ్గ ఇలా పక్కకి తీసి, ఆ పైన నుదుట కుంకుమ రేఖ, ఆ రేఖ ఆయన తీర్చిదిద్దుతాడమ్మా. ప్రతిరోజు కూడా విష్ణు పురాణంలో ఉంటుంది ఈ విషయం. అంత ప్రేమ ఉండబట్టి ఆవిడ నిత్యానపాయని. ఎప్పుడు ఆయన్ని విడిచిపెట్టి పుట్టింటికి కాదు ఎక్కడికి వెళ్ళడానికి ఆవిడ ఇష్టపడదు. పాల సముద్రానికి కూడా లక్ష్మీదేవి మళ్ళీ వెళ్ళినట్టుగా ఎక్కడా పురాణాల్లో లేదు. అంత ప్రేమించే భర్త ఉన్నాడు కాబట్టి. అప్పుడప్పుడు భర్తలందరూ భార్య నుదుట కుంకుమను అలా దిద్దండి, దాని ప్రయోజనాలు వేరుగా ఉంటాయి. పాపం భర్తలు ఏమంటారంటే, కుంకుమ బొట్టే పెట్టుకోకపోతే ఏం దిద్దమంటారండి అంటాడు వెంటనే. భార్య కుంకుమ బొట్టే పెట్టుకోవాలి. అది అప్పుడప్పుడు చెమట గారుతూ ఉండాలి, పక్కకి జరుగుతూ ఉండాలి. భర్త చక్కగా ఆ చుబుకం పట్టుకుని అలా నెమ్మదిగా ఇలా దిద్దాలి. అది దాంపత్యం అంటే అది. అప్పుడు దాంపత్యం కలకాలం ఉండదు. పొరపాట్లు కూడా వేరే మాట, అభిప్రాయ భేదాలు సర్దేసుకుంటారు వెంటనే. ఇంత ప్రేమించే భర్త 10 మందిలో అయినా జయించి పని ఎంత గర్వంగా ఉంటుందండి భర్తని చెప్పుకోవడానికి.
ఈ తాగుబోతు లక్షణం ఏమిటంటే ఎలా ఉంటుంది, ఒక్కడు తాగడండి, అబ్బో చాలా పరోపకారం, ఇంకోటి ఉండాలి, కనీసం ఒక్కడు ఉండాలి, ముగ్గురు నలుగురు ఉంటే మంచిది. వెధవ పని చేసేవాడు కంపెనీ ఒకటి, మంచి పని చేసేటప్పుడు కంపెనీ అక్కడ, సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు కూడా కంపెనీ అంట, ఒకడు కూర్చొని భార్యతో చేసుకుంటే భార్య కంపెనీ, తాగేవాడికి కంపెనీ కాదు. అందుకే నన్ను ఎక్కడో అడిగారు ఒక చోట, అవధానంలో అప్రస్తుత ప్రసంగం అని ఉంటుంది, తాగేవాడు అంటే చాలు కదండి, తాగుబోతుంటారని అన్న, ఒక్కడు తాగితే తాగేవాడు, ఇద్దరు కలిపి తాగితే తాగుబోత్, అది ఇంగ్లీష్ బోత్ అయ్యా, BOTH బోత్ అని చెప్పారు. ఇప్పుడు బోత్ లేకుండా తాగడు వీడు, తాగబోతుగా. ఎందుకంటే తాగుడుతో మాటలు ఉండాలి కదా, అశ్లీల పదజాలం ఉండాలి కదా, అది పంచుకుందుకు మనిషి ఉండాలి కదా, తిట్టుకోవడానికి కొట్టుకోవడానికి, లేకుండా ఎలా తాగుతాడు? ఈ వ్యసనాలు మొదలవుతున్నాయా, ఇది మనం ఎవరైనా పిలిస్తే బుద్ధి ఉందా లేదా అని మనం అడగగలగాలి. అదే పాపాన్ని నివారయ్యేది. వాడు పిలిచాడు, బాగుండదు, ఏమన్నా అనుకుంటాడు. ఏమిటో ఏమన్నా అనుకునేది, దాని పెళ్ళా పేరంటమా? మందు పార్టీకి వాడు పిలవడమేంటి, మనం వెళ్ళడం ఏంటి, పిలవడమే తప్పు కదా. చిన్నపిల్లలతో ఎంతసేపు గడపగలిగితే అంత మంచిది, ముఖ్యంగా 10 ఏళ్ల లోపు వయస్సు వరకు. బడి నుంచి వచ్చాడు అనగానే వాడి సంచి తల్లి తండ్రి అందుకోవడం, ఇద్దరికి మధ్యలో శివపార్వతుల మధ్యలో వినాయకుడిని కూర్చోబెట్టు మీ బడిలో ఇవాళ ఏం జరిగింది అని వాడు చిన్న విషయాలు చెబుతుంటే శ్రీ మహావిష్ణువు లీలల్లా వినాలి. అవన్నీ ఏమీ ఇసుక్కోకూడదు, అవన్నీ లీలలే. వాడు చిన్నవి చాలా చెప్పేవాళ్ళే, సోది అనకూడదు అక్కడ. సోది ఏమిటమ్మా, అది భాగవతం విను, వాడి కొద్ది భాగవతం. నీకు సోది అంటే ఎలాగా? ఇవాళ మనం వాడు చెప్పిందల్లా మనం వింటే రేపు 25 ఏళ్ల కుర్రాడు చెప్పిన మాట వింటాడమ్మా, జవ దాటడు ఖచ్చితంగా. అదే శిక్షణ. ఇవాళ వాళ్ళు చిన్నపిల్లలు చెప్పే మాటలు వినడానికి మనకి చాలా చికాగ్గా ఉంది. వాడి భాషను సరిచేసేస్తున్నాం, మాటలను సరిచేసేస్తున్నాం, అనవసరంగా మాట్లాడకని చెబుతున్నాం. వాళ్ళతో వైకుంఠపాళి ఆడుకోవాలి, రకరకాల ఆటలు ఆడాలి, పాటలు పాడలేదు, వాళ్ళు ఆడుతుంటే చూడాలి, వాళ్ళతో కలిసిపోవాలి, 4 గవ్వలు పెట్టుకోవాలి, కూర్చోవాలి, ఆడుకోవాలి. అప్పుడు పిల్లలు బాగా పెరుగుతారు. గృహస్థాశ్రమం లక్షణం. భార్య ధైర్యం ఇస్తే ప్రపంచం అంతా అవమానించిన మగాడు మహారాజులా ఉంటాడు. ప్రపంచం అంతా పెద్ద సన్మానాలు చేసిన భార్య అవమానిస్తే కృషించిపోతాడమ్మా, ఖచ్చితంగా, అనుమానం లేదని. ఆ స్థితిలోకి వెళ్ళనీయకూడదు ఎవరు కూడా. మన కోసం ఏడిచేవాళ్ళు మనకి పనికిరారు, మనం ఎవరి కోసమే ఏడుస్తాం. జీవితం అంతా ఇందుకే ఏడుకుంటాం. మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళే చాలా ముఖ్యం మనకి. అప్పుడు జీవితం బాగుంటుంది ఖచ్చితంగా. మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళకి ముఖ్యం. వాళ్ళు నల్లగా ఉండి, ఎర్రగా ఉండి, ఐశ్వర్యం ఉండి, లేకపోని ఏం పర్వాలేదు, మనల్ని ప్రేమిస్తున్నారు, అదే వాళ్ళనే చేసుకోవాలి. నాకు నువ్వు కావాలి అనేవాడు చేసుకోవాలి, కానీ మనం వాడిని వదిలిపెట్టేసేసి ఎవడో కావాలని వాడి వెనకాల పడటం ఏంటి, ఎవడు అమ్మేత్తరు బట్టి. ఇంట్లో అందరూ పడుకున్నప్పుడు అందరూ పడుకునేలా చూడాలి. మళ్ళీ నేనేదో సినిమా చూస్తున్నా, టీవీ పెట్టుకున్నా, ఫోన్ పెట్టుకున్నా ఉంటా అంటే మానై, 10ంటికి పడుకో, 5ంటికి లే, అప్పుడు చూడు అని చెప్పాలి. సరిగ్గా 7 hours 7 గంటలు పడుకోవడం అలవాటు ఉంటే పిల్లలకి మార్కులు బాగా వస్తాయి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఆరోగ్యాలు బాగుంటాయి. మధ్యాహ్నం వీలైతే 1 అరగంట పడుకోవచ్చు. పెద్దవాళ్ళు ఖచ్చితంగా పడుకోవాలి. పిల్లలకి మరి స్కూలు పరిస్థితులను బట్టి కుదురుతుంది, కురవకపోతుంది. వాళ్ళు కూడా 1 అరగంట అలా ఊరికే నాప్ అంటారు ఇంగ్లీషులో, ఇలా వెనక్కి వాలి కాసేపు ఉండగలిగితే మంచిదండి. తెలివితేటలు పెరుగుతాయి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఎంత సాఫ్ట్వేర్ ఆఫీసులో పనిచేసే వాళ్ళకైనా మధ్యాహ్నం అరగంట కాస్త విశ్రాంతి తీసుకుందుకు సమయం ఇవ్వాలి ఖచ్చితంగా, లేకపోతే వాళ్ళు పని చేయలేరు, పనిశక్తి తగ్గిపోతుంది, కంపెనీకి ఆదాయం కూడా తగ్గిపోతుంది. ఇది ఊరికే కూర్చుంటారు అంతే. వీళ్ళు 1 అరగంట ఆ సీట్లో అదేదో కాస్త రివాల్వింగ్ చైర్ ఉంటుంది కదా, కాస్త వెనక్కి వాలి, పుష్ బ్యాక్ ఉంటే వాలి, కాసేపు కళ్ళు మూసుకుని భగవన్నామస్మరణ చేసుకోవాలి. నిద్ర పట్టినా పట్టకపోయినా మళ్ళీ శుభ్రంగా రాత్రి 10 వరకు పనిచేయగలిగిన శక్తి వస్తుంది. దాని ప్రయోజనం అది. 20 దాటాయంటే నెమ్మదిగా ఉద్యోగంలో చేరతాడు, పెళ్ళి అవుతుంది, వాడి నిర్ణయాలు వాడు తీసుకోవాలి, మనం తీసుకోకూడదు. ఇంకా 30 ఏళ్ళు వచ్చినా సరే తల్లి, మా అబ్బాయి నాకు చెప్పకుండా ఏం చేయడం అంటే వాడు పనికి మాలిన కొడుకమ్మ, అనుమానం ఏం లేదు. ఇక్కడ నీకు చెప్పకుండా కొన్ని చెయ్యాలి, వాళ్ళ ఆవిడికి చెప్పాలి, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అత్తగారులు అందరూ అర్థం చేసుకుందరు కాక. వాడికి 30 ఏళ్ళు వచ్చాయి, వాళ్ళ ఆవిడకో 25 ఏళ్ళు, నీకు 70 ఏళ్ళు వచ్చాయి. నీకు అసలు జీవితాన్ని నుంచి విరమించుకోవడం ఇష్టం లేదు, ఇంకా పాముకోవాలని ఉంది ఇక్కడ బాగా. అది గొప్పగా చెబుతారు ఇక్కడ. మా అబ్బాయి నాకు ఫోన్ చేయకుండా ఏం చేయడు, ఆ విషయం కోడలకు తెలిస్తే ఒళ్ళు మడిపోతుంది ఇక్కడ. అదే అన్ని కోడలకి చెప్పి చేసాడు అనుకోండి, ఏమిటో అలా అయిపోయాడు మా అబ్బాయి, పెళ్లి కాకముందు బాగానే ఉండేవాడు. అదే పెళ్లి అనే పెద్ద మార్పు నువ్వు తెచ్చాక అలాగే ఉంటాడమ్మో, సిద్ధంగా ఉండాలి. పైగా అలా ఉండడం మంచిది. వాళ్ళ నిర్ణయానికి వాళ్ళు బాధ్యత వహిస్తారండి, మనం ఎందుకు యాతన పడాలి? మీరు తీసుకున్నారు కదా, మీరు నిర్ణయం మీరు పరిష్కరించుకోండి అని చెప్పొచ్చు. తీరికవుతుంది జీవితం. మనకు 60 కాదు, 70 కాదు, 80 వచ్చినా జీవితాన్ని తేలిక చేసుకోవడం ఇష్టం లేదు. అందుకే మనకి మోక్షం రాదు. బంగారం మంచిదో కాదో పరీక్షించాలి అంటే నిప్పుల్లో వేయమన్నారు. భార్య ఎలాంటిదో తెలుసుకోవాలంటే దరిద్ర స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉందో గమనించమన్నారు. ఐశ్వర్యం ఉన్నప్పుడు అందరూ బాగానే ఉంటారు. పేదరికం భర్తను చుట్టుముట్టినప్పుడు కూడా భార్య ఇదివరకులాగే ఏమాత్రం గౌరవం కోల్పోకుండా, నీకెందుకయ్యా, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటా, నువ్వు సంపాదించగలిగిందే సంపాదించి ఊరికే బాధపడకు అని అనగలిగితే ఆ భార్య లక్ష్మీదేవితో సమానం.
భార్యకు పరీక్ష ఏమిటంటే భర్త యొక్క దారిద్ర్య స్థితి. ఉద్యోగాన్ని కోల్పోవడం దారిద్ర్యం అనగానే ఏదో అనుకోకుండా ఉద్యోగం కోల్పోయారమ్మా. ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎలా ఉన్నాయి? ఈ స్థితిలో ఎవరండి? భార్యకే అలా జరగచ్చు. భర్త ఏమిటయ్యా కష్టపడ్డ ఊరికే ఇంతకాలం ఇంట్లో ఉండు, నేను చూసుకుంటా, నా సంపాదన ఉంది కదా, నేను చూసుకుంటాను, ఇంట్లో ఉండు, రెస్ట్ తీసుకో అని భార్యనంటే ఆ భార్యకి ఎంత ఆనందంగా ఉంటుందండి. అది సంపాదిస్తే కానీ తప్పదు, సంపాదిస్తే కానీ తప్ప ఇంకాస్త ఒత్తిడి పెంచుకుంటావా? ఒక జీతంతోనే గడుపుదాం, 2 నెలలు ఏం పర్వాలేదు చూసుకుందాం అనే ధైర్యాన్ని భార్యకు భర్త, భర్తకు భార్య ఇవ్వాలా వద్దా?